ముందుగా సినిమా ఎలా ఉందంటే బాగుంది. నాకైతే నచ్చింది. జేమ్స్ కెమెరాన్ గారు ఈ సినిమాని 3D కెమెరాతో తీశారు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ 3D కెమెరాతో తీయడం. అంటే ఈ సినిమాకి 3D లెన్స్ అక్కర్లేదు. డైరెక్ట్ గానే మనం 3D ఫీల్ అవుతాం. ఆ కెమెరాతో తీశారనమాట. ఇంకో విషయం ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి మనకు వీలు లేదు. ఎందుకంటే మన ఏపీలోనే కాదు, హైదరాబాద్ లోనే కాదు, టోటల్ ఇండియాలో కూడా అలాంటి హాల్ లేదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అవతార్ 1 2009లో రిలీజ్ అయింది. ఇది అవతార్ 3 2025 అంటే 16 సంవత్సరాలు ఇంకా ఉన్నాయి పార్ట్స్. ఒక మనిషి ఇన్ని సంవత్సరాలు ఒక కథ మీద ఉంటున్నారంటే అతని మైండ్ ని మనం మెచ్చుకోవాలా, లేకపోతే అతని మైండ్ కి మనం ఫ్యాన్స్ అయిపోవాలా ఏటో. మనం ఏదైనా ఒక పని ఒక సంవత్సరం చేస్తేనే ఇంకా గింజుకుపోతాం. మనం ఏటి ఇలా ఇరుక్కుపోయాం అన్నట్టు డైలమాలోకి వెళ్ళిపోతాం. అలాంటిది అతను ఇన్ని సంవత్సరాలకి ఈ కథ మీద ఉన్నారంటే అతని మైండ్ మనం చాలా మెచ్చుకోవాలి. హ్యాట్సాప్ చెప్పాలి ఒక రకంగా అతని మైండ్ కి. జేమ్స్ కెమెరాన్ గారు మీరు గ్రేట్ అండి. గ్రేటెస్ట్ ఎవరు. ఆల్మోస్ట్ గా మనం చూసిన ఫస్ట్ సెకండ్ సినిమాల్లో ఉన్న లొకేషన్స్ ఆ చుట్టే తిరుగుతుంది సినిమా ఈ కథ మొత్తం. సో మనకి ఏటి కొత్తగా అనిపించదు, చూసిందే కదా అనిపిస్తుంది. మెయిన్ మైనస్ అంటే సినిమాకి మూవీ లెంత్ అరౌండ్ 3 hours 20 minutes ఉంది. అంతసేపు చూసిందే మళ్ళీ చూస్తున్నామన్న మైండ్ సెట్ లో ఉండిపోతాం. మనం చూస్తున్నంత సేపు ఇంతసేపు చూడలేం. 2 hours 30 minutes లో ఊడ్చుంటే సినిమాని చాలా బెస్ట్, చాలా బాగున్నాం. ఇంకో మైనస్ ఏంటంటే ఫస్ట్ మూవీలో వావ్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం అందరం చాలా ఆశ్చర్యపడిపోయాం చూసి. సెకండ్ మూవీలో కొంచెం తక్కువ ఉంటాయి, కానీ ఆ వరల్డ్ మళ్ళీ వాటర్ వరల్డ్ అవన్నీ చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ థర్డ్ సినిమాలో వావ్ ఫ్యాక్టర్ అనేది అస్సలు ఉండదు. జేమ్స్ కెమెరాన్ గారు కథ చెప్పుకుని వెళ్ళిపోతారు, మనం చూసి వెళ్ళిపోతాం అంతే. వావ్ ఏం తీసారా బాబు ఈ సీన్ అన్న విధంగా ఏ సీను ఉండదు. అతను చూపింది చూసి వచ్చేయడం తప్ప మనకు పెద్దగా ఏం అనిపించదు.